ఈ రోజుల్లో ఎక్కువ పనిచేసే వాళ్ళకన్నా కూడా పనిచేస్తున్నట్టు నటించి అందరిలో ఏదో ఒకటి మాట్లాడుతూ టైం పాస్‌గా చేసే వాళ్ళకే ఎక్కువ విలువ ఉంటుంది. వాళ్ళే ఎక్కువ పని చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు. కానీ నిజంగా పనిచేసి కష్టపడే వాళ్ళకేమో అసలు గుర్తింపే ఉండదు. అలాంటి వాళ్ళు అనుకుంటారు, మనం కూడా అట్లా నటిస్తే ఎంత బావుండో, పని చేసినా కూడా కనీసం మనకి గుర్తింపు లేకపోగా ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు అని అనుకుంటారు. నటించే వాళ్ళ జీవితం ఎప్పుడు నటనతోనే ఉంటుంది. ఆ నటన అనేది ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలే గానీ వాళ్ళు నటిస్తున్నారు అని చెప్పి మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నటిస్తున్నారని వాళ్ళకి తెలుసు. వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కాబట్టి ఒకవేళ మనం ప్రూవ్ చేద్దామని ట్రై చేసినా కూడా అది కూడా వాళ్ళ నటనతో అది నిజం కాదు, అబద్ధం అని చెప్పి ప్రూవ్ చేయగల సత్తా కూడా వాళ్ళల్లో ఉంటుంది. మంచి వాళ్ళని చూసి మనం ఎప్పుడు మంచే నేర్చుకోవాలే గానీ చెడ్డ వాళ్ళని చూసి ఎప్పుడు మనం చెడు నేర్చుకోకూడదు. మనకి తీపంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తీపిని తింటాము. కానీ అది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చేదు తినడానికి మనం అంత గొప్పగా ఇష్టపడము. కానీ మన ఆరోగ్యానికి చేదే మంచిది. అట్లాగే ఈరోజు మనం తియ్యగా ఉందని ఇష్టపడింది రేపటి రోజున మన జీవితానికి అది మంచిది కాదు. ఈరోజు నువ్వు చేదుగా ఉందని ఏదైతే దూరంగా పెడతావో రేపటి రోజున మనకు అదే మంచి. అలాగే ఈరోజు నువ్వు నటిస్తున్న వాళ్ళని నమ్మి వాళ్ళతో పాటు ఉన్నావు అని అంటే ఏదో ఒక రోజు ఆ నటనతో నిన్ను కూడా ముంచేస్తారు. అదే వాళ్ళని కాకుండా నీ కోసం ఎవరైతే ఆలోచించి నీ తోడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు అర్థం చేసుకొని వీళ్ళే నా వాళ్ళు అని నమ్ముతావో, వాళ్ళని గుర్తిస్తావో ఆ రోజే నీ లైఫ్ బాగుంటుంది. ఎప్పుడైతే మనం మంచిని కాకుండా చెడుని చూసి ఎంచుకుంటామో ఆ రోజే మన పతనానికి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఎప్పుడైతే మనం మంచిని కూడా గుర్తించి వాళ్ళు మనవాళ్ళు అని వాళ్ళతో మనం ముందుకెళ్తామో అదే మన లైఫ్కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ప్రతి లైఫ్లో ఎవరో ఒకరు ఉంటారు మన లైఫ్ని గుర్తించి మనతో ఉందాము అని ట్రై చేసేవాళ్ళు. కానీ అలాంటి వాళ్ళని మనం దూరం పెడతాం. అలాంటి వాళ్ళని గుర్తించడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ గుర్తించక మాత్రం తప్పదు. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో కామెంట్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తా అలాంటి వాళ్ళైతే నా లైఫ్లో ఒకే ఒక్కరు ఉన్నారు. అది కూడా నా హస్బెండ్ అనమాట. నాలో మంచిని చూశాడు, చెడుని చూశారు, నా కష్టాలని చూశారు, నా ఇష్టాలని చూశారు, నా ఆనందాలని చూశారు, నా ఆశయాలని చూశారు. అన్నిటిలో నాకు తోడై ఉన్నారు. కాబట్టి మనల్ని ఎవరూ గుర్తించలేదని బాధపడిపోయి కృంగిపోయి అక్కడే కూర్చొని మన పని మనం చేసేది కూడా ఆపేసుకొని బాధపడుతూ దిగులుగా కూర్చునే కన్నా మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్తే మన గుర్తింపు మనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా దక్కుతుంది.